శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు 28 నుండి కేశవపట్నంలో ప్రారంభించబడుతుంది. కాబట్టి భక్తులు వివిధ గ్రామాల నుండి తరలి వచ్చి ఆ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని మీ యొక్క మొక్కును తీర్చుకోవాలని కోరుతా ఉన్నాను. భక్తులందరూ కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. శుభ్రంగా ఉండడం కానీ, అదేవిధంగా తల నీలాలు సమర్పించుకోవడానికి కూడా సపరేట్గా రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ కోసం కూడా ప్రత్యేకంగా వేరే దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహనాలు నిలుపు స్థలాన్ని కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విధమైన సౌకర్యాన్ని సమ్మక్క సారలమ్మ కమిటీ ఏదైతే కేశవపట్నంలో ఉన్నదో వాళ్ళందరూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర ఏ అవాంతరాలు లేకుండా చక్కగా జరిగి అమ్మవారిని అందరూ దర్శించుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి కమిటీని అభినందిస్తూ ప్రతి ఒక్క భక్తుల్ని ఆహ్వానిస్తాను. థ్యాంక్ యూ.